అయితే ఆలయ నిర్మాణం చేపట్టమని స్వామివారి ఆజ్ఞ అయింది. నాకు ఒక ఆలయ నిర్మాణం చెయ్యి అని చెప్పి. ముందుగా 2014 నుంచి చిత్తా నక్షత్ర హోమాలు చెయ్యి అని చెప్పి ఆజ్ఞ వచ్చింది. అప్పటి నుంచి చిత్తా నక్షత్ర హోమాలు చేయడం. నేను కురువాపురం ఆయన దర్బారు చేసిన ప్లేసు, ఆయన అంతర్ధానమైన ప్లేస్ అన్నమాట. అక్కడ నేను హోమం చేస్తున్నట్టు ఒక ఆవిడకి కల్లో కనిపించానట కురువాపురంలో. ఆవిడకి నేనెవరో తెలియదు, కానీ నా ఫొటోస్ అక్కడికి వెళ్ళాయి, ఆవిడ దగ్గరికి వెళ్ళాయి. ఆవిడ కూడా శ్రీపాద వల్లభుడు భక్తురాలు. అయితే ఆవిడకి నా ఫొటోస్ వెళ్ళాయి. వెళ్ళిన తర్వాత ఆవిడకి ముందు రోజే స్వప్న దర్శనం అయింది. నన్ను స్వామి చూపించారట, ఈవిడ హోమాలు చేస్తుంది, నువ్వు వెళ్ళి కలుసుకో అని చెప్పి. అయితే ఆవిడకి నేనెవరో తెలియదు, నా ఫొటోస్ ఎవరో పంపించడంతో ఆవిడ నా ఫోన్ నెంబర్ అడిగి నాకు ఫోన్ చేశారు, మీరు వెంటనే రండి అని చెప్పి, కురువాపురం రండి అని. అయితే అక్కడ నా చేత ఆవిడ గాయత్రి హోమాలు చేయించి స్వామివారి మిమ్మల్ని చూపించారు, మీరు హోమాలు చేస్తున్నట్టు స్వామివారు చూపించారు, స్వామివారి ప్రచారం కోసం మిమ్మల్ని ఎన్నుకున్నారని చెప్పారు అని చెప్పి చెప్పడం జరిగింది. అట్లా చాలామందికి ఇప్పుడు స్వప్నంలో నేనెవరో తెలియదు, కానీ వాళ్ళకి ముందు రోజు స్వప్నం వస్తుంది, స్వామివారు నా పని చేయడానికి వచ్చింది ఈవిడ అని చెప్తున్నారట. ఆ రోజు నాకు నెంబర్స్ తీసుకొని నాకు ఫోన్ చేయడం జరుగుతోంది. అట్లా స్వామివారు నన్ను చూపించడం, ఆయనే చూపించడం. ఎందుకంటే ఇది ఒక పెద్ద మహాయజ్ఞం, ఆయన సంకల్పం. నేను వచ్చి నా గురించి గొప్పగా చెప్పుకొని నేను ఫలానా నాకు స్వామి కనిపించారు, నాకు మందిరం కట్టమని నిర్మాణం చేయమని ఆజ్ఞాపించారు అని నేను చెప్పేదానికంటే కూడా ఆ స్వామి అందరికీ చూపించడం, అందరు భక్తుల్లోకి వెళ్ళి నా రూపంలో కనబడడం అనేది నేను చేసుకున్నాను. గతంలో కూడా ఆయన చాలా మహిమలు గానుగాపురం, కురువాపురంలోనే మనం చూసాము, దత్త చరిత్రలో కూడా ఉంటాయి కదమ్మా. అయితే మొదట ఏ ఆలయం నిర్మాణం చేశారు కంచీపురంకి దగ్గరలో? అయితే ఆలయ నిర్మాణం కోసం ప్లేస్ వెతుకుతూ ఉన్నాము. కంచి నుంచి 12 కిలోమీటర్ల దూరం మేల్సిరిణై అనే గ్రామం. అయితే అక్కడ ఒక పురాతనమైన శివలింగం భూమిలో పాతుకుపోయి ఉందన్నమాట. కొంతమంది శివభక్తులందరూ కలిసి ఎక్కడెక్కడైతే శివుడికి ఆలయం లేదో అక్కడంతా భూమిలో పాతుకుపోయిన శివలింగాలను బయటికి తీసి ఆ ఊరు వాళ్ళకి చెప్పి, ఇక్కడ మందిర నిర్మాణం చేసుకోండి, మీ ఊరు బాగుపడుతుందని చెప్పేసి వస్తూ ఉంటారనమాట. అయితే ఆ ప్లేస్కి ఒక 25 బ్రాహ్మణులు వెళుతూ ఉండగా నన్ను పిలిచారు. అమ్మ నువ్వు వస్తావా, నిన్ను ఎందుకో పిలవాలనిపిస్తుంది అన్నారు. ఇదేంటిది మంచి శకునంలాగా ఉంది, నేనే అడుగుతున్నాను ఇప్పుడు మందిర నిర్మాణం కోసం ఎక్కడా స్థలం అని, కరెక్ట్గా ఈయన వచ్చి నన్ను అడుగుతున్నారని చెప్పి సరే అని ఆయనతో వెళ్ళాను. వెళ్ళిన తర్వాత చూస్తే అది కంచి నుంచి 12 కిలోమీటర్లు, హైవేలో లోపలికి ఒక 2 కిలోమీటర్లు, ఊరికి మధ్యలో పొలాలు మధ్యలో ఈ శివలింగం ఉంది అనమాట. అయితే అక్కడ అడవిలాగా ఉందన్నమాట. అయితే ఏంటిది సాధ్యమేనా, అసలు నా వల్ల అవుతుందా? నేను చెన్నై నుంచి రావాలంటే కారులో వచ్చినా కూడా 1.5 గంటల సేపు అవుతుంది. భాష కాని భాషల్లో నేను ఎలా కడతాను, ఆ ఊర్లో ఎవరితో మాట్లాడాలి, ఎలా చేయాలి అనేటప్పుడు నాకు కంచి పరమాచార్య వారు, ఇప్పుడున్న ఆయన చిన్న పెరివా అంటారు, ఆయన సపోర్ట్ దొరికింది. ఎందుకంటే కంచి మహాపెరివా వారు చంద్రశేఖర సరస్వతి స్వామివారు ఎప్పుడు స్వప్న దర్శనాలు అవుతూ ఉంటాయి కదా నాకు గురువులవి. ఆ ప్లేస్ కాదేమో, నేను ఎలా కడతాను, నా వల్ల సాధ్యం కాదేమో అని వచ్చేసాను. ఆలోచిస్తూ ఉండగా కంచి పరమాచార్యుల వారు కల్లో కనిపించి చేయి పట్టుకొని తీసుకెళ్ళి, మొదటగా నువ్వు ఆ శివుడికి ఆలయం నిర్మించు, ఆ తర్వాతే నీకు దత్తుడికి ప్లేస్ దొరుకుతుంది అని చెప్పడం జరిగింది. అప్పుడు నేను ఆ విషయం నాతో పాటు కొంతమంది పండితులు మేమందరం కలిసి అక్కడ కంచి పీఠంలో స్వామివారి దగ్గరికి, ఇప్పుడున్న స్వామివారి దగ్గరికి వెళ్ళి ఈ విషయాలన్నీ చెప్పాము. అవును నువ్వు కడతావు అని చెప్పి ఆయన కొంచెం సపోర్ట్ దొరికిందనమాట. అట్లా చాలామంది పీఠాధిపతులకి నా గురించి తెలియడం, నన్ను చూస్తే వాళ్ళకి అర్థం అవ్వడం, ఈ కార్యక్రమంలో అందరూ నన్ను దీవించి పంపించడం అనేది నా భాగ్యం. మొదట శివాలయం నిర్మాణం చేశారు, తర్వాత ఎప్పుడమ్మా శ్రీపాద వల్లభుడి ఆలయ నిర్మాణం కూడా జరిగింది, పీఠ నిర్మాణం కూడా జరిగింది అని విన్నాము. ఒకేసారి శివుడికి ఆలయం 2014లో స్వామి చూపించారు. అట్లా 3 సంవత్సరాలు వెళ్ళి రావడం అట్లాగా. ఆ తర్వాత పాదుకా ప్రతిష్ఠ జరిగింది. ఆ తర్వాత అక్కడే ఫస్ట్ శివుడికి ఆలయం నిర్మాణం చేసి దాని వెనకాలనే శ్రీపాద వల్లభుడు, ఏకముఖ దత్తాత్రేయుడు, సాయిబాబా వారిని ప్రతిష్ఠించడం జరిగింది. అమ్మ శ్రీచక్రంలో దత్తాత్రేయుడు, అసలు ఈ ఆలోచన ఎట్లా వచ్చింది? ఎందుకంటే శ్రీచక్రం చాలా పవర్ఫుల్, ఇటు దత్తాత్రేయ స్వామి మనకు తెలిసిందే,
ఈ రెండు పవర్స్ ఒకే చోట, ఒక పాజిటివ్ ఎనర్జీ, అంటే ప్రశ్న అడుగుతుంటేనే చాలా పాజిటివ్గా అనిపిస్తుంది. మీకు పర్సనల్గా మీ ఎక్స్పీరియన్స్, అక్కడికి వచ్చిన వాళ్ళు ఎట్లా భావిస్తున్నారు, మీ అనుభూతులు ఏంటి? శ్రీపాద శ్రీవల్లభుడు ప్రతిదీ ధ్యానంలోనూ స్వప్న రూపంలోనూ ఎప్పుడు చూపిస్తూ ఉంటారు. ఆలయ నిర్మాణం ఎలా జరగాలి, ఏ విగ్రహం ఎలా పెట్టాలి, ప్రతి విషయం కూడా ఆయనే నడిపిస్తూ ఉన్నాడు. అయితే శ్రీచక్ర దత్తాత్రేయుడిగా చిన్నప్పటి నుంచి శ్రీ విద్య అమ్మవారిని కొలుచుకోవడం, ఆ శ్రీయంత్రం అంటే అంత ప్రీతి అవడం వల్ల మరి ఏమో శ్రీచక్ర దత్తాత్రేయుడిగా దర్శనమిచ్చారు స్వామివారు. ప్రతిసారి అదే రూపం. ఎందుకు ప్రతిసారి ఈ రూపంలో కనబడుతున్నాడు? నన్ను శ్రీచక్రంలో ప్రతిష్ఠించు, నన్ను శ్రీచక్రంలో ప్రతిష్ఠించు అని చెప్పి ఆయన రూపాన్ని చూపించడం జరిగింది. తరచుగా అదే స్వప్నం వస్తూ ఉండేది, అదే స్వప్నంలో వస్తూ ఉండేది, అదే రూపాన్ని చూపిస్తూ ఉండేవారు. అప్పుడు తర్వాత నేను ఆ స్వామివారు ఎలా ఉన్నారనేది డ్రాయింగ్ చేసి అట్లాగా ఆ స్వామివారి మూర్తిని తయారు చేయించడం జరిగింది. అది చాలామంది దగ్గరికి వెళ్ళింది, ఎలా చేయాలి ఎలా చేయాలి ఎలా చేయాలని. మొత్తానికి స్వామివారే పంపించి పిఠాపురంలో శ్రీపాద శ్రీవల్లభుడిని తయారు చేసిన ఆయనే నేను చేస్తానమ్మా అని చెప్పి ఆయన తయారు చేయించి పంపడం. అందులో పిఠాపురంలో చేసిన ఆయనే ఇక్కడ శ్రీచక్ర దత్తాత్రేయుడిని చేయడం అనేది విశేషం. అంటే బయట చెట్టు కింద ఉంటారు కదా స్వామివారు, ఆ స్వామివారిని చేసిన ఆయన మనకి శ్రీచక్ర దత్తాత్రేయుని చేసి ఇచ్చారన్నమాట. అక్కడికి వచ్చిన భక్తులు కానీ దర్శించుకున్న భక్తుల అనుభూతి ఎట్లా ఉంటుంది, ఏమని చెప్తుంటారు దర్శనం చేసుకున్న వెంటనే? శ్రీచక్ర దత్తాత్రేయుడిగా ఆ రూపాన్ని ఇచ్చి దిగంబరా దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర దిగంబరా దిగంబర శ్రీచక్ర దత్తాత్రేయ దిగంబర, ఈ నామాన్ని ప్రపంచానికి అందించు అని చెప్పి స్వామివారు ఆజ్ఞాపించడం జరిగింది. ఎందుకంటే రాబోయే ప్రళయాల నుంచి ఈ మానవాళిని రక్షించడం కోసం ఈ శ్రీయంత్రంలో నన్ను ప్రతిష్ఠించు, ఆ త్రిపురకు నాకు భేదం లేదు అని చెప్పి శ్రీ విద్యా ఉపాసనని మొట్టమొదటిసారిగా పరశురాముడికి దత్తాత్రేయుల వారే చెప్పారు. ఆ త్రిపురను నేనే అని చెప్పారు శ్రీ విద్యా ఉపాసన చెప్పి. అందుకేనేమో ఇన్ని సంవత్సరాల తర్వాత, ఇన్ని యుగాల తర్వాత ఆ శ్రీచక్ర దత్తాత్రేయ రూపంలో మొట్టమొదటిసారిగా ప్రపంచంలో వరల్డ్ ప్రొటెక్షన్ కోసం ఈ రూపాన్ని నాకు అందించి నా చేతుల మీదుగా ప్రపంచానికి అందించడం అనేది ఇది చాలా పెద్ద అనుభూతి. అది అనుభవిస్తే కానీ తెలియదు. కానీ ఈ శ్రీచక్ర దత్తాత్రేయుడి మంత్రాన్ని నేను అందించినప్పుడు అంటే వరల్డ్ ప్రొటెక్షన్ కోసం చాలామంది ఈ మంత్రాన్ని జపిస్తున్నారు. అయితే ఈ వరల్డ్ ప్రొటెక్షన్ కోసం ఈ మంత్రాన్ని జపించేటప్పుడు చాలామంది యూట్యూబ్ల ద్వారా ఈ మంత్రాన్ని విని, ఈ హైదరాబాద్లోనే ఒక ఆయన వచ్చారు మందిరానికి వెతుక్కుంటూ, అక్కడ ఆంధ్ర వాళ్ళు, కర్ణాటక, మహారాష్ట్ర వాళ్ళ అందరూ వస్తున్నారు. అయితే ఒక హైదరాబాద్లో ఉన్న ఆయనకి, అమ్మ నేను ఈ మంత్రం చెప్పాను, నాకు అమ్మవారి దర్శనం అయింది అన్నాడు. చాలా సంతోషం అనిపించింది. ఒకళ్ళకి ఒంట్లో బాగోలేదు, వాళ్ళకు ఈ మంత్రం జపిస్తే కోమాలో ఉన్న ఆయన బయటకు వచ్చాడు. అట్లా ఎన్నో అద్భుతాలు. ఆ ప్లేస్లో కాలు పెడితేనే మనకి తెలియకుండా మనలో ఉన్న ఆధ్యాత్మిక శక్తి అధికమవుతుందని చెప్పి స్వామివారు చెప్పడం జరిగింది. ఎందుకంటే కాంచీపురం భూమండలానికి నాభిస్తాను. ఆ నా తల్లి గర్భంలో నుంచే కదా మనం అందరం, ఆ ధాతువు నుంచే కదా మనం ఆ ఆహారాన్ని తీసుకొని బయటకు వస్తాం. అట్లా ఈ సత్యయుగ స్థాపనకి నేను ఎన్నుకున్న ప్లేసు భూమండలానికి నాభిస్థానమైన కాంచీపురం. ఇక్కడి నుంచే సత్యయుగ స్థాపన మొదలవుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. ఇట్లా శ్రీపాద శ్రీవల్లభుడి వారి భవిష్యవాణి చెప్పడం జరిగింది. ఆ భవిష్యవాణిని అందరికీ అందించు, ప్రపంచానికి అందించు. ఎవరైతే నిజమైన శ్రీపాద శ్రీవల్లభుని భక్తులు ఉంటారో వాళ్ళందరికీ మెసేజ్ వెళ్ళింది. శ్రీపాద శ్రీవల్లభుడు దత్తాత్రేయుడు మొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభుడు కలియుగంలో. అయితే గుజరాత్లో గిరినార్ అనే ప్లేస్లో ఒక పర్వతం మీద 1100 feet ఉంటుంది. అక్కడ స్వామివారు 12,000 సంవత్సరాలు తపస్సు చేశారనమాట. అక్కడ పాదాలు మాత్రమే ఉంటాయి. 5,000 మెట్లు ఎక్కి వెళ్ళాలి. ఇప్పుడు 10,000 మెట్లు అది అసలు. 5,000 మెట్ల వరకు రోప్వే వేశారు. ఆ తర్వాత 5,000 మెట్లు నడిచి వెళ్ళే పాదుకాలు మాత్రమే ఉంటాయి అక్కడ. అంటే మొత్తం ఈ దత్తాత్రేయ పరంపర మొత్తానికి కూడా గిరినారే మెయిన్. ఆ గిరినారులో ఉండే పీఠాధిపతి వారు. ఇక్కడి నుంచి భక్తులు ఒకళ్ళు వెళ్ళారనమాట. వెళితే ఎక్కడి నుంచి వచ్చారని అడిగితే, ఇక్కడ పలానా శ్రీచక్ర దత్త క్షేత్రం ఉందండి ఇక్కడ చెన్నైలో, అక్కడ మేము భక్తులము, అట్లా మాకు దత్తాత్రేయుడు తెలుసు, అక్కడి నుంచి వచ్చామని చెప్పి, ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్, వాళ్ళ వైఫ్ కూడా ఇద్దరు వెళ్ళినప్పుడు ఆయన నా గురించి మాట్లాడడం జరిగిందట. అయితే అమ్మ మీరు
గిరినార్ వెళ్ళినప్పుడు ఆయన తప్పకుండా కలుసుకోండి, ఆయన మీ గురించి చెప్తున్నారు అన్నారు. ఎట్లా స్వామి చూపిస్తున్నాడు చూడండి, ఏమీ తెలియదు ఇక్కడ, ఒక తెలియని దాన్ని తీసుకెళ్ళి ఈయన అద్భుతమే అంతే, ఏమీ తెలియని వాళ్ళ చేత అద్భుతాలు చేయిస్తుంటాడు.